ఏం చంద్రే? కోటగిరి చంద్రయ్య. కోటగిరి చంద్రయ్య. తిన్నావా బుక్కడంతా? తిన్నా. ఏం చెప్తున్నావు? ఈడే కూర్చుంటావు రోజు ఇంత కింద కూర్చుంటా. ఏం మాట్లాడుతున్నావు? రాజకీయాలు మాట్లాడతావు ఏమన్నా? మనకేమో రాజకీయం లేదు. అంతేనా? బుక్కడా తిన్నావు కూర్చున్నావు? ఇప్పుడు మనది ఏం మారది. ఊళ్ళో ఏం నడుతుంది? ఏం మాట్లాడుతున్నారు మరి? లీడర్ మాట్లాడతారు. అంతేనా? మరి ఏ లీడర్ పనితనం నచ్చా నీకు? ఎవరు మంచిగా చేస్తారు? ఇంకా యాడ ఏర్పాటు ఇప్పుడు కొత్తగా వచ్చి అంతా ఎవరు చేసేది ఏమి ఏర్పాటు. పురాగా వాళ్ళకి ఇచ్చిన 5 ఏళ్ళు కాలం అయిపోతే అర్థమైంది. వాళ్ళకు 10 ఏళ్ళు ఇచ్చి వీళ్ళకి ఇంకా 5 ఏళ్ళు కూడా నిండపా. మరి ఎవరు వెళ్తా చేస్తారు అదే తెలియాలి. మరి వీళ్ళకి ఇచ్చి 5 ఏళ్ళు కూడా నిండక ముందుకే మొత్తుకుంటారు. వీళ్ళకి ఏతలేరు, వీళ్ళు చేయరాని వీళ్ళు మొత్తుకుంటారు. పాతలు మొత్తుకుంటారు కదా, మొత్తుకుంటారు. వాళ్ళ మొత్తుకుంటూ వాళ్ళకే ఉంది. ఎట్లా నీ కొడుకు కూడా బాగా ఇస్తే మన పరిస్థితి ఉంటది. అంతేనా? సరే గాని ఇందిరా మిల్లు బాగానే వచ్చినాయి మీ ఊళ్ళే? వచ్చినాయి, కనబడుతున్నాయి. అట్లా పోతుంటే ఇందిరా మిల్లు కట్టి. అంతేనా? ఇది అంటే ఏమంటారు, మంచి పని అంటావు ఇదైతే. మంచిగానే ఇచ్చాడు, ఇంట్లో అయితే ఇచ్చాడు మంచిగా. అవునా? ఇందిరా ఇచ్చిందని చెప్పాలి. అంతేనా? మనం ఇలా దాచిపెట్టేది ఏముంది? దాచిపెట్టు కట్టుకుంటారా మంచిగా అందరు ఇండ్లు? మరి ఇష్టంతో కడుతురు. అంతేనా? ఇండ్లు లేని వాళ్ళకైతే అందరికి ఇండ్లు అవుతున్నాయి. ఇట్లా మంచిగా ఉందా? అట్లా కట్టి చేతికి ఇది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే మంచిగా ఉంది. అట్లా ఇట్లనే మంచిగా ఉంటది. అవునా? ఎందుకే ఏమటికి అదైతే మంచిగా తయారు చేసి తాళ చేయని చేతిలో పెట్టవాటే అది డూప్లికేట్ కట్టి ఇస్తారు. అవి అంతేనా? ఇట్లా కట్టుకుంటే మంచిగా కట్టుకుంటారు, బలంగా ఉంటది. అంతేనా? ఇది ఇట్లా ఏమంటావు? దగ్గరికి అయితే ఇప్పుడు ఎవరు ఇచ్చారు మరి ఇండ్లు? ఇందిరమ్మ ఇచ్చింది అన్నట్టు. ఇందిరామ్మ ఆడుంది అంటారుగా ఇందిరమ్మ బతుకమని. అయితే ఇందిరమ్మ పార్టీ వాళ్ళు ఇచ్చినట్టు అంటే ఈ రేవంత్ రెడ్డి కదా ఇచ్చింది. రేవంత్ రెడ్డి తెలుసా నీకు? రేవంత్ రెడ్డి అంటే ఎవరు? ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ఉన్నాడా మనకు? ఆయన ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఇందిరామ్మ ఆయన ఇచ్చిండు. అయితే మాలస్కని ఇచ్చిండు మీ ఊరికి. బాగానే కట్టిరు అయితే. మంచిగా కట్టి. ఇప్పుడు ఈ సన్న బియ్యం రేషన్ కార్డు వస్తున్నాయి అట్నా? వస్తున్నాయి. పర్వాలేదా ఇప్పటికైతే? పర్వాలేదు. ఇంకా పింఛన్లు ఇస్తాను, 4000 ఇస్తాను. ఒక పెన్షన్ రావాలి. రైతు బంధువులు వాడాలి. రైతు బంధు పెన్షన్లు రావాలి. మిగిలిన అన్ని పర్వాలేదు. పర్వాలేదు. అంతేనా? ముసలోళ్ళకు 4000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు దిక్కులంగలకు ఇస్తాను, వాళ్ళకి ఇస్తుండు. కానీ మాకు 2000 పెన్షన్ కవి. అంతేనా? 4000 ఇస్తానని అన్నాడు. అంతేనా? ఇక మీకు దగ్గర కాబట్టి అవి వచ్చేటి పింఛన్లు రావాలి. మిగిలిన అంతవరకు అయితే పర్వాలేదు. రైతు బంధువులు పడాలి.